హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఆర్గానిక్ కోళ్ళ ఫార్మింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నేను తోటలోకి వచ్చాను సరదాగా. నాతో పాటు కొన్ని కోళ్ళు నా ఎండ వచ్చినాయి. వాటికి కొన్ని గింజలు మేత చల్లుతున్నాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తుంటాయి కోళ్ళు. మా అమ్మగారు ఎక్కువ మేపుతుంటారు, అయినా సరే నేను వచ్చినప్పుడు నాతోనే ఉంటాయి. అందుకని కొన్ని గింజలు నాతో పాటు తెచ్చుకుని చల్లుతున్నాను. అయితే ఈ మనకి ఆర్గానిక్ ఫార్మింగ్లో ఈ కోళ్ళు అనేవి న్యాచురల్ ఫుడ్ పెడతాను నేను. ఎందుకంటే ఇటు ఇంగ్లీష్ మెడిసిన్స్కి అటేపు మన ఆయుర్వేదిక్కి తట్టుకునేటట్లు బాడీ ఎప్పుడు ఎనర్జెటిక్గా హెల్తీగా ఉండడం కోసం మంచి ఫుడ్ని అందిస్తాను. అంటే న్యాచురల్ ఫుడ్ని ఇస్తాను. తర్వాత వాటితో పాటు ఈ తోటలో దొరికే చెద పురుగులు, పురుగు బుట్ర అనేవి తింటాయి కోళ్ళు అనేవి. వాటితో పాటు రకరకాలుగా ప్రకృతిలో దొరికే అన్నీ తింటూ ఉంటాయి. ఇంకా చూసా లైన్గా వచ్చేస్తున్నాయి. రండి అనగానే లైన్గా వచ్చేస్తాయి. నేను ఎక్కడున్నా సరే రండి రండి అంటాను తెలుగులోనే. దగ్గర చాలా స్పీడ్గా వచ్చేస్తుంటాయి. ఇంక తోటలోనే ఆడుతూ పాడుతూ తిరుగుతూ హ్యాపీగా పెరుగుతాయి. ఇగో మా పిల్లలు పెట్ట ఇది 8 పిల్లలు వేసింది. ఒకటి కాకి ఎత్తుకెళ్ళిపోయింది. ఇది తోటలోకి నాతో పాటు వచ్చింది. ఇక్కడ చెద పురుగులు మేపుతుంది పిల్లల్ని. చాలా పొదుపుగా ఉబ్బడిగా మేపుతుంది చక్కగా. తల్లితో పాటు చక్కగా పిల్లలు హ్యాపీగా హెల్తీగా మేపుతా. పిల్లలు ఈ విధంగా న్యాచురల్ ఫుడ్ తినడం వల్ల హెల్తీగా ఉంటాయి, జబ్బులు అనేవి రావు. అదేవిధంగా అందరికీ ఇటువంటి వాతావరణం అనేది ఉండదు. నేను కూడా మేత కొంటాను, బట్ తక్కువగా కొంటాను. కొంచెం న్యాచురల్ ఫుడ్నే ఎక్కువ తీసుకురావడానికి కష్టపడుతుంటాను. ఇంకా నెక్స్ట్ మా బ్రీడింగ్ అని ఒక పిల్లకు ఉంచాను ఈ కోడిని. ఇగో చెద పురుగులు. ఈ చెద పురుగులు అంటే కోళ్ళకి చాలా ఇష్టం. ఈ గాల్లో ఎగురుతుంటాయి ఈసుల కింద, అవి తింటూ ఉంటాయి. వర్షం పడ్డప్పుడు మాత్రం ఇవి బయటకు వస్తుంటాయి. మిగతా టైంలో కర్రల దగ్గర, రేకుల దగ్గర, రేకుల కింద, ఎండిపోయిన రేకుల కింద ఉంటాయి. చేతికి కోళ్ళు అయితే తింటాయి. ఇవి ఎండాకాలంలో ఎండలు ఎక్కువ కాసేటప్పుడు మొదల దగ్గరికి చేరుకొని చెట్టును కూడా చంపేస్తుంది ఈ చెద అనేది. వర్షం పడ్డప్పుడు ఆటోమేటిక్గా బయటకు వస్తుంటుంది ఈ చెద పురుగు అనేది కోళ్ళకి చాలా బలమైన ఆహారం, మంచి ఐరన్ ఫుడ్ అంటది ఇది. పిల్లలు కూడా త్వరగా ఎదుగుతాయి. చూసారుగా చెద పురుగులు ఎలా వెళ్తున్నాయి. ఇప్పుడు ఆ చెట్టు మొదలని చెద పురుగులు తింటుంటాయి. అయితే వర్షం పడింది కాబట్టి బయటకు వచ్చేసాయి. వర్షం పడినప్పుడు లోపలే ఉంటాయి, చెట్టు పొదల్లోనే ఉంటాయి ఈ చెద పురుగులు అనేవి. సాధారణంగా బయటికి రావు. కొంచెం తిని ఆ చెట్టుని చంపేస్తుంటాయి. కోళ్ళు ఉండడం వల్ల అలా జరగకుండా కోళ్ళే తినేస్తుంటాయి. ఇవన్నీ కోళ్ళు మేస్తున్నాయి. మామూలుగా వచ్చాను తోటలోకి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం.